అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ పరమేశ్వరుని సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్ట యోగం ప్రబలంగా లేకుండా ఇది మీకు చేరదు. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ జూన్ 24, 25, 26 తేదీలలో మీరు చేయబోయే ఈ యొక్క చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపు తెరుచుకోబోతున్నాయి. ఈ మాటలు వినడానికి అతిశక్తిగా అనిపించవచ్చు, కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలను పూర్తిగా వినండి. లేకపోతే అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాల్లో వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో కూడా వస్తుంది. ఈ అవకాశం జారవిచ్చుకున్న వారు జీవితాంతం బాధపడతారు, కానీ ఈ సందేశాన్ని అందుకుని ఆచరించిన వారు కోటీశ్వరుడు అవ్వడం ఖాయం. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశి ఒక ప్రత్యేకత. కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత. రాశి చక్రంలో 11వ స్థానంలో శని భగవానుచే పాలించబడి ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు. కుంభం అంటే నిండుకుండ. మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి సహాయం చేయాలని మన తపన ఎక్కువగా ఉంటుంది. మీ మంచితనాన్ని లోకమంతా అర్థం చేసుకోదు, మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసిన మేలు కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు. ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు, అవమానాలు పడ్డారు. ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు చూశారు. చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి. మీలో చాలామందికి రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. భవిష్యత్ ఏంటి అని ఆందోళనతో సతమతం అవుతున్నారు. కానీ ఇక కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు మీరు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఆ శివానుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి. కుంభరాశి వారి వ్యక్తిత్వం. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. సమాజంలో బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పనిచేయడం, వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు. పాతకాల పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉంటాడు. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారు. వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు. వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు గురించే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు, ఆదర్శాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. పైకి ఎంత స్నేహంగా, సరదాగా కనిపించినా కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతైనా లోతైన బాధలను కూడా పైకి దాచేయగలరు. వారిని పూర్తి అర్థం చేసుకున్న వారికే తమ మనసు ఏంటో అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం. కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. వారి జీవన శైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ. బంధాలకి ఎంతో విలువ ఇస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు. వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తి ఆచారాలు, సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మికత అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు. కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు.
వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకరు ఉండరు. కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. కుంభరాశి వారి ఆర్థిక స్థితి, ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధన వర్షం అనేది ఎప్పుడు ఉంటుందండి. వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు. ఖాళీ చేతులు ముందు పెట్టుకొని లేదా ఏ రోజైనా సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో, సుఖాల్లో రకరకాలుగా అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు, మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అందుబాటులో అనేది బాగా ఉంటుంది. అంటే కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. వీరు కలిసి వచ్చేటువంటి మనుషులు, వీరు బాధ ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం, సిరుల వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కంటే కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. అంటే మగవారు అంతకుముందు ఏదైనా కాస్త కోస్త ఇబ్బంది పడి ఉంటే ఆర్థికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటు ఎటువంటి లోటు ఉండదు. అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు ఆదర్శక ధన ప్రాప్తి, ఊహించని ధనం మీకు ఇట్లాగేంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కడి నుంచో ఉంటుంది. కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి, మీరు తక్కువేమీ కాదు. కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, అలాగే తెలివైనటువంటి వారు. మీరు చేసేటువంటి ఏ పని అయినా సరే అవ్వచ్చు, అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఒక చిన్న పని అయినా సరే వారేంటంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఓట్లు సంపాదించేటువంటి అవకాశం అనేది బాగా పుష్కలంగా ఉంటుంది. పాపం మీ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలనేటివి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీరి కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్నటువంటి మనుషులే. కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు కనుక మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. మీ కష్టాలకు ఫలితం లభించే సమయం. ఇక మీరు ఇంతకాలం మీరు పడినటువంటి ప్రతి కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఫలితం దక్కబోతుంది. వీరికి అదృష్టం అనేది తోడైంది. వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది. దీన్ని మీరు శ్రద్ధగా, భక్తిగా, పూర్తి నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. మూసుకుపోయిన ధనద్వారాలు బాగా తెచ్చుకుంటాయి. రావి చెట్టు పరిహారం. ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి. ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయే ఒక కల్పవృక్షం. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు, అది దేవతా వృక్షం, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. రావి చెట్టు వేళ్ళలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదర్శన చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు రావి చెట్టుకి పితృదేవతలకి కూడా ఎంతో ఇష్టమైనది. రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి. ఈ 3 రోజులలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు. ముఖ్యంగా జూన్ 24, 25, 26 తేదీలలో మీరు ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఈ తేదీలలో ఏదైనా ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం వస్తే మరింత శ్రేష్టం. పరిహార విధానం: 1. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు, ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక అయిన శుభకార్యాలకు మంచిది కాదు. 2. ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు. మనసుని, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. 3.
ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి. 4 మీతో పాటు ఒక మట్టి ప్రమిదను, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. 5 అక్కడ ముందుగా చెట్టుకు మనసులోని నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. 6 ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాశులకి 12 స్థానాలకు ప్రతీక. ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. 7 దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ 2 చేతులతో నమస్కరించి మీ కష్టాలని చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిరూపి స్వరూపమా, ఇంతకాలం పడి కష్టాలు మీకు తెలియని కాదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. 8 మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా అక్కడ పెట్టండి. ఆ చెట్టులో కొలువైన దేవతలు మీ మొర తప్పకుండా ఆలకిస్తారు. 9 అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. 10 ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో భక్తితో చేయండి. 11 పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. పరిహారం ద్వారా కలిగే ప్రయోజనాలు. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. రావాల్సినంత డబ్బులు చేతికి అందుతాయి. అనుకోని చోట్ల నుంచి ధన సహాయం లభిస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు అన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క శక్తితో భస్మమైపోతాయి. మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయన పడివారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి. ముఖ్య సూచనలు. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు. మీకు వీలున్నప్పుడల్లా, అంటే కనీసం నెలకొకసారి అయినా సరే చెప్పిన రోజులలో ఆదివారం, సోమవారం, శుక్రవారం ఈ విధానంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. మీరు ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా, అంత గొప్ప ఫలితాలు పొందుతారు. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు, మరి కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు. దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న కర్మ ఫలాలే. కానీ నిరుత్సాహపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా మీకు ఈ పరిహారాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది. సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వర్లుగా కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను మీకు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడు మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు. కుంభరాశి వారు సహజంగానే తెలివైన వారు, దైవభక్తి కలవారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి. ఈ సందేశం మీకు చేరిందంటే అది మీ అదృష్టానికి సంకేతం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నా, మీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మంచిని 10 మందితో పంచుకోవడం మనకు మరింత మంచి జరుగుతుంది. వారి జీవితాల్లో బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుంది. ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం అనంతం. మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ అఖండ దీపానికి ఉంటుంది. మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంటుంది. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని 10 అడుగుల ముందుకు నడిపిస్తాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. జూన్ 24, 25, 26 తేదీలలో మీకు వీలైన ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో
12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి. మీ మనసులో కోరిక చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోని ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో భక్తితో చేయండి. పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతం అవుతుంది. మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీకు ఒక 5 సోమవారాలు ఆడవారైనా కానివ్వండి, మగవారైనా కానివ్వండి, ఆడవారికి మధ్యలో ఏమైనా ఆటంకాలు అంటే పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ వారం ఆపుకొని తర్వాత వారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 5 సోమవారాలు కూడా ఉదయాన్నే చక్కగా నిద్ర లేచి మంచిగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా తల్లంటు స్నానాన్ని చేసి ఈ విధానంగా స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి మీరు బిల్వదళాన్ని తీసుకొని బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఇలా మీరు 5 వారాలు చేస్తే చాలండి. మీకున్న దోషాలు కర్మలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరేమి ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. మీరు అంటే కొన్ని నియమ నిష్టలు ఉంటాయి. ఈ సోమవారం రోజు ఏంటంటే కనుక నాన్ వెజ్ తినకండి, అంటే మాంసాహారాలు కానీ కోడిగుడ్డు కానీ తినకండి. ఇలా అభిషేకం చేసిన రోజు చక్కగా అంటే భార్యాభర్తల మధ్య కూడా ఈ ఒక్క రోజు ఎటువంటి సంబంధం ఉండకూడదన్నమాట. కుదిరితే కింద పడుకునే ప్రయత్నం చేయండి. ఉదయం అల్పాహారం తీసుకోండి, మధ్యాహ్నం చక్కగా భోజనం చేయండి, సాయంత్రం కూడా అల్పాహారమే కానీ పాలు పండ్లు కానీ తీసుకోండి. ఇలా 1 పూట మాత్రమే భోజనం చేసి 5 సోమవారాలు మీ యొక్క సంకల్పం అంటే స్వామికి మీరు నా కష్టాలు, నాకున్న దిష్టి దోషాలు, నా కర్మలు, నా జాతక గ్రహ దోషాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలయ్యా. భారం బాధ్యత బరువు అన్నిటినీ కూడా శంకరయ్య నీ మీదే వేశానయ్యా, బోలా శంకరుడా నువ్వే కరుణించయ్యా అని చెప్పి స్వామివారికి మొరపెట్టుకొని చక్కగా స్వామివారికి ఇష్టమైన బిల్వదళాన్ని శివలింగం మీద అలా పెట్టి ఆ బిల్వదళం మీద నుంచి చెరుకు రసాన్ని పోయండి. ఇలా చేస్తే 5 సోమవారాలు స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళి స్వామివారిని ఈ విధంగా ఆ యొక్క అభిషేకాన్ని చేసుకొని స్వామివారిని దర్శించుకొని రండి. తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి, నిజంగా సంతోషపడిపోతారు. ఇది చెప్పడానికే మీ ఇంట్లో పరమేశ్వరుడు రహస్యంగా తిరుగుతూ ఉన్నాడనమాట. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే 24, 25, 26 తేదీలలో మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి నష్టాలు మీకు జరగవన్నమాట. ఇక చక్కగా సోమవారం నుంచి మీరు ఇది స్టార్ట్ చేసుకుంటే ఉన్న నష్టాలు కూడా ఊరుకుపోయి చక్కగా లాభాలతో దారిలోకి అడుగు పెడతారనమాట. కుటుంబ పరంగా భార్యాభర్తల నుంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక రూపాయి సంపాదించాలన్నా, ఒక వస్తువుని సంపాదించుకోవాలన్నా కూడా, చదువుని సంపాదించుకోవాలన్నా కూడా ఏది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడిన దానికే మీకు ప్రతిఫలం వస్తుంది. కాకపోతే ఆ ప్రతిఫలం దైవానుగ్రహంతో రెట్టింపుగా వస్తుందన్న విషయాన్ని తప్పకుండా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా అయితే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం బాగా ఉంటుంది. మీకు వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. బంగారం కొనే యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉందండి. చక్కగా మీకు ఈ 3 రోజులు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పనులు చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. కాకపోతే సోమవారం నుంచి ఆ పరమేశ్వరునికి అభిషేకాన్ని అయితే ప్రారంభించండి.
కాబట్టి అర్థమైంది కదండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కుంభరాశి వారికి మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం కష్టపడి సేకరించి మీకు చెప్పినందుకు మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మరి మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకైతే ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి.